ఎస్ఎల్ఎన్ఎస్కు ఎదురే లేదు. ప్రీలాంచ్ మోసాలకు అడ్డుకట్ట పడేనా? నిలువు దోపిడీ చేస్తున్న ఎస్ఎల్ఎన్ఎస్ ప్రీమియం విల్లా ఓపెన్ ప్లాట్స్ కేవలం 7,999, 10,999 అంటే టోకరా. పలు ప్రాంతాల్లో ఎస్ఎల్ఎన్ఎస్ ప్రాపర్టీస్ కొని మోసపోయిన బాధితులు ప్రస్తుతం పోలీసుల చుట్టూ తిరుగుతున్న వైనం. మేడ్చల్ పిఎస్లో ఎస్ఎల్ఎన్ఎస్ ప్రాపర్టీస్ ఎండి డైరెక్టర్లపై కేసులు. తాజాగా మేడ్చల్ అత్వేలిలో మరో మోసం. హుడా పర్మిషన్ లేకుండా ఉన్నాయని మాయమాటలు చెప్పి లక్షల్లో వసూలు చేస్తున్నారంట వీళ్ళు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవారు జనాన్ని ఎట్లా మోసం చేయాలని ఆలోచన చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే వెంచర్లు ఏర్పాటు చేస్తున్నాయి రియల్ సంస్థలు. అమాయక ప్రజలకు మాయమాటలు చెప్పి వారి వద్ద నుంచి డబ్బులు గుంజుకుంటున్నారు. రంగురంగుల బ్రౌచర్లు, పెద్ద పెద్ద కటౌట్లు, ప్రజలను ఆకర్షించేందుకు అందమైన ఆఫీసులు, దీంతోపాటు మంచి మంచి ఎవడో బడా ఒక సినిమా వాడితో యాడ్లు. అందులో వచ్చిన వారిని ఆకట్టుకునేందుకు మైమరిపించి అమ్మాయిలతో అమాయక ప్రజలకు గాలం వేసే ఈ ప్రీ లాంచ్ పేరుతో ఈ ఎస్ఎల్ఎన్ ప్రాపర్టీస్ లక్షల కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. మేడ్చల్ మండల పరిధిలోని అత్వేలి గ్రామంలో సర్వే నెంబర్ 162లో సుమారు 5 ఎకరాల స్థలంకు ప్రభుత్వ భూమి నుంచి ఎలాంటి అనుమతులు రాలేదు. రంగురంగుల బ్రోచర్లపై హెచ్ఎండిఏ అనుమతులు ఉన్నాయంటూ ఇప్పటికే 100 ప్లాట్లు అమ్మేశారు. కేవలం కమిషన్ కోసం తాపత్రయపడుతూ సామాన్య ప్రజలు ఎస్ఎల్ఎన్ఎస్ ప్రాపర్టీస్ మాయమాటలు నమ్మి బ్రోచర్లు పట్టుకొని రోడ్లపై షాపుల చుట్టూ తిరుగుతూ హెచ్ఎండి అనుమతులు ఉన్నాయంటూ పట్టుకూటు కోసం తప్పని తిప్పలు పడుతున్నారు. తక్కువ ధరకే ప్లాట్ వస్తుంది, ఇదంతా నిజమేనంటూ నమ్మి ఎంతోమంది ప్రజలు మోసపోతున్నారు. గతంలో ఎస్ఎల్ఎన్ఎస్ ప్రాపర్టీస్ వారు ఇలాగే తక్కువ ధరకు ప్లాట్లు ఉన్నాయని చెప్పి వెక్కరించారు. అనంతరం భూమి ఒకరిది, డెవలప్మెంట్ మరొకరి అమ్మకం ఇంకొకరిది. ల్యాండ్ ఓనర్ రిజిస్ట్రేషన్ చేయను అంటాడు, మరి డెవలపర్ ఏమో నాకు సంబంధం లేదు అంటాడు. కేవలం కమిషన్ బేస్తో కస్టమర్లను తీసుకొచ్చామంటూ ఎస్ఎల్ఎన్ ప్రాపర్టీస్ వారు తప్పించుకొని తిరుగుతున్నారు. ఇక డబ్బులు పెట్టిన వారంతా ఎవరిని కలవాలో ఎవరిని అడగాలో తెలియక ఆగమాగం అవుతున్నారు. వీడి దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళమని, వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇంకొక దగ్గరికి వెళ్ళాలంటూ ముప్పతిప్పలు పెడుతున్నారు. మోసం చేసేవారికి మోసపోయే వాళ్ళు అందుబాటులో ఉంటారంటానికి మేడ్చల్ మండలం అత్వలి గ్రామంలో 5 ఎకరాల స్థలంలో ఉన్న వెంచరే ఇందుకు సాక్ష్యం. ప్రీలాంచ్ మోసాలకు పాల్పడుతున్న ఎస్ఎల్ఎన్ఎస్ అడ్డుకట్ట వేయాలి. నిలువు దోపిడీ చేస్తున్న ఎస్ఎల్ఎన్ఎస్ సంస్థపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి. ప్రీమియం విల్లా ఓపెన్ ప్లాట్స్ కేవలం 7,999, 10,999 అంటూ మోసం చేసి వసూలు చేయడంపై దర్యాప్తు చేయాలి. పలు ప్రాంతాల్లో ఎస్ఎల్ఎన్ఎస్ ప్రాపర్టీ కొని మోసపోయిన బాధితులకు అండగా నిలవాలి. ఇలాంటి దొంగ వ్యాపారాలు చేస్తున్న రియల్ ఎస్టేట్ సంస్థలు, రియల్ బ్రోకర్లపై అధికారులు చర్యలు తీసుకొని వారికి తిరిగి డబ్బు ఇప్పించి నిరుపేద అమాయక ప్రజలకు న్యాయం చేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇట్లాంటివి 1 కాదు 2 కాదు బోల్డ్ ఉన్నాయి. ఎస్ఎల్ఎన్ నార్త్వే 5 అంటే చూడండి, లాంచింగ్ న్యూ ప్రాజెక్ట్ మేడ్చల్ ప్రీమియం విల్లా ప్లాట్స్ అండ్ ఓపెన్ ప్లాట్స్ అంట. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ మధ్యకాలంలో కొంతమంది ఎంప్లాయీస్ని పెట్టుకుంటున్నారు, కమిషన్ బేసిస్తారు వాళ్ళకి. వాళ్ళు ఇలా పాంప్లెట్లు బ్రౌచర్లో పెట్టుకొని అంతా తిరిగి వాళ్ళ సర్కిల్లో కావచ్చు, వాళ్ళు తెలిసిన వాళ్ళకి కావచ్చు తిరిగి మాది హెచ్ఎండి అప్రూవ్ అవుతుంది, మంచి లేఅవుట్స్ అని చెప్పి వాళ్ళకి అమ్ముతారు. తీరా రిజిస్ట్రేషన్ కోసం వస్తే ఇక్కడ రిజిస్ట్రేషన్ జరగదు. రిజిస్ట్రేషన్ ఏదయ్యా అంటే వీళ్ళు సంబంధం లేదంటారు, ఆ డెవలపర్ సంబంధం లేదంటాడు. తీరా నష్టపోయేది సామాన్య ప్రజలు. ఇలాంటివి కోకొల్లో ఉన్నాయి మనకి హైదరాబాద్ చుట్టుపక్కల.